హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి, ఈరోజు మనం స్టిచ్ వచ్చేసి ఫ్లవర్ స్టిచ్ అనమాట. మనం ముందు వీడియోలో వేసాం కదా జరదోసితో, అలాంటిది ఇప్పుడు జరదోసి తర్వాత వచ్చేసి సీక్వెన్స్తో వేస్తామండి ఈసారి. ఓకేనా? థ్రెడ్ తీసుకుని సీక్వెన్స్తో, అలాగే వచ్చేసి నేను ఆరు నీడలతో కానీ ఎలా వేయాలనేది చూపిస్తాను ఈ వీడియోలో. నార్మల్ నీడలతో ఎలా వేసుకోవాలనేది, ఆరు నీడలతో ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చూపించేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా, నేను నార్మల్ నీడలు కానీ చేసుకున్నాను. ఫస్ట్ నార్మల్ నీడలతో ఎలా వేసుకోవాలనేది ఇప్పుడు స్టిచ్ అనేది మీకు చూపిస్తాను. ఓకేనా? ఇక్కడ డ్రా చేసుకున్నాను, చూసారు కదండి. ఇక్కడ డ్రా చేసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి మనము బేసిక్ స్టిచ్చెస్ వేసుకున్నామంటే తర్వాత మనకు నీళ్ళతో ఎలా మనము జరదోసి ఎలా వేసుకోవాలనేది ఆరి నీళ్ళతో తర్వాత నేను చూపిస్తానండి. ఫస్ట్ ఇప్పుడు మనం బేసిక్ స్టిచ్చెస్ అంతా ఇలా వేసుకున్నామంటే మనకు ఫస్ట్ ఈజీగా ఉంటాయి. మీకు ఫ్లవర్ స్టిచ్ ఎలా వేసుకోవాలనేది, ఏ స్టిచ్ ఎలా వేసుకోవాలనేది అర్థం కావడం కోసమే నేను స్టిచ్చెస్ అంతా వేస్తున్నానండి. ఓకేనా? ఇక్కడ చూసారు కదా, చెంకి తీసుకున్నాము. తీసుకునేసి ఇక్కడ పక్కన అనేది లోపల సైడ్ స్టిచ్ అనేది వేసుకున్నాము. ఓకేనా? నేను నార్మల్ నీడలతో ఫస్ట్ వేస్తున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, ఎక్కడ స్లిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. మీరు ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయించండి. ఓకేనా? ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, ఎక్కడ స్లిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది స్టిచ్చెస్ ఎలా వేసుకోవాలనేసి. చూసాం కదండి, ఇలా అనేది మనం మొత్తం ఇలా వేసేసుకుందాము. ఇక్కడ చూసారు కదా, నేను సీక్వెన్స్ తీసుకున్నాను, చెంకి తీసుకుని ఇక్కడ లోపల సైడ్ అనేది స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. చెంకి పక్కన తీసుకుని స్టిచ్ అనేది వేసుకుందాం, అప్పుడు మనకు ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ చెంకి అనేది మనకు టైట్గా ఉంటుంది, మనకు లూజ్గా అనిపించదు, ఎక్కడ ఇది కాదండి, కరెక్ట్గా ఉంటుంది. ఓకేనా? చెంకేసిన తర్వాత హ్యాండ్ ఇలా అంటే సరిపోతుందండి. ఓకేనా? ఇలా మొత్తం వేసుకొని చూపిస్తాను. చూసారు కదండి, ఇలా అనేది మనం వేసుకున్న తర్వాత ఇప్పుడు పైన మనము జరదోసితో ఎలా వేసుకోవాలనేది చూసేయండి. మనము సీక్వెన్స్కి మధ్యలోనే తీసేసుకోవచ్చు, లేదంటే సీక్వెన్స్కి పక్కనైనా తీసేసుకోవచ్చు అండి మనము. ఓకేనా? చూసారు కదా, ఇలా అనేది వేసేసుకుందాము. మనకు ఎలా కావాలనేది చూసేసుకొని వేసేసుకోవచ్చు అండి, ఏం ప్రాబ్లం లేదు. నేను ఇవైతే జరదోసి నేను 1/2 ఇంచ్ అని తీసుకున్నానండి. మన ఇష్టం, మనకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు, లేదంటే తక్కువ కావాలంటే తక్కువ చేసుకోవచ్చు. మనం కట్ చేసుకున్న దాన్ని బట్టి చేసుకొని మనము ఎంత ఇలా లెంత్ అనేది ఎంత కావాలనేది చూస్ చేసేసుకోవచ్చు. ఓకేనా? నేను 1/2 ఇంచ్ అయితే తీసుకున్నాను ఇక్కడ. చూసారు కదా, ఇలాగే మొత్తం మనము ఈ సీక్వెన్స్కి చుట్టూ ఇలాగ వేసుకుందామండి, అప్పుడు చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను 1/2 ఇంచ్ తీసుకున్నది సీక్వెన్స్కి మనకు ఎక్కువ పోకుండా మనము అక్కడే ఉండేలాగా చూసుకోవాలి. ఓకేనా? ఇలా సీక్వెన్స్ మీద పడేలాగా చూసుకుందాం మనము. ఇలాగే స్టిచ్ అనేది మొత్తం వేసేస్తానండి. ఓకేనా? ఇలా అనేది మొత్తం వేసుకొని చేసుకుందాం, అంతా ఒకే సైజులో చేసుకొని మనం కట్ చేసుకోవాలి జరదోసి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదండి, ఇలా అనేది మొత్తం వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను ఆరి నీడలతో ఎలా వేసుకోవాలనే స్టిచ్చెస్ అనేది చూపిస్తానండి. ఇప్పుడు మనం ఫస్ట్ సీక్వెన్స్ వేసుకున్నాం, తర్వాత జరదోసి వేసుకున్నాం, తర్వాత వచ్చేసి ఇప్పుడు సీక్వెన్స్ వేసేసుకోవాలండి. 1 by 1 అనేది వేసేసుకోవాలి. ఇక్కడ సీక్వెన్స్ అండి, చూసారు కదా, ఇలా అనేది స్టిచ్ వేసేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత మనము ఇక్కడ స్టిచ్ అనేది ఇక్కడ పక్కన తీసేసుకొని వేసేసుకోవాలి. చూసారు కదండి, మనకి ఇక్కడ పక్కననే తీసేసుకొని వేసుకోవాలి. మళ్ళీ తర్వాత అలాగే మళ్ళీ ఇంకొక సీక్వెన్స్ తీసేసుకొని వేసుకోవాలి చెంకి. ఓకేనా? ఇలాగనేది మొత్తం ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. మనకు ఆరి నీడలు కదా, కొంచెం అలా పట్టేసుకుంటుంది, కానీ మనం చూసేసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసేసుకోవాలి. ఓకేనా? ఈ ఫ్లవర్ స్టిచ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, మీకు ఈజీ పుల్లాగా అవుతుందని అనుకుంటున్నాను, అందుకే వేస్తున్నానండి. ఇవి మ్యారీగోల్డ్ స్టిచ్ కానీ అంటారు, మ్యారీగోల్డ్ ఫ్లవర్ లాగా ఉంటుంది కదా, ఇలాగానే ఉంటుంది. మీకు ముందు వీడియోలో చెప్పాను కదండి, మనకు ఈ ఫ్లవర్స్ మనకు ఎలా పిలుస్తారనేసి. ఓకేనా? ఇలాగనేది మొత్తం వేసేసుకుందామండి. చూసారు కదా, చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. చెమ్కీస్ కదండి, ఇవి మనకు షైనింగ్ వచ్చేస్తాయి, చాలా గ్రాండ్గా కనపడుతుందండి ఈ వర్క్ అనేది మనకి. ఓకేనా?
అయిపోయినాక మనం జరదోసి ఎలా వేసుకోవాలనేది కానీ చూపిస్తానండి మీకు. మనం మొత్తం వేసుకున్నామంటే చాలా అంటే చాలా గ్రాండ్గా కనపడుతుంది స్టిచ్చెస్. ఓకేనా. ఫ్లవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి మనకి. అక్కడక్కడ ఇలా వేసుకున్నామంటే మనకి బ్లౌజ్కి కానీ, శారీస్కి కానీ, డ్రెస్కి కానీ, అలాగే చిన్నపిల్లల ఫ్రాక్స్కి కానీ అక్కడక్కడ మనం ఇలా వేసుకున్నామంటే బూటీస్ లాగా అయినా కానీ చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి. ఇక్కడ చూసారు కదండి మన జరదోసి అనేది ఎలా వేసుకోవాలనేది. ఓకేనా. ఇలా దగ్గరికి అనుకునేసి స్టిచ్ అనేది వేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి అలాగే సేమ్ అండి మనం ఇంకొకటి తీసుకొని అలాగే వేసేసుకోవాలి జరదోసి. ఓకేనా. ఇక్కడ పక్కకి తీసుకొని వేసుకోవాలండి. ఫస్ట్ చేసరికైతే కష్టంగా ఉంటుంది. అందుకే అండి నేను ఆరి నీడలతో ఎలా వేసుకోవాలి, నార్మల్ నీడలతో ఎలా వేసుకోవాలనేది మీకు స్టిచ్చెస్ అనేది ఇక్కడ చూపిస్తున్నాను. దాన్ని బట్టి మీరు ఫాలో అయిపోండి. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా మనం మొత్తం అనేది ఇలా వేసుకుందాము. లాస్ట్ వరకు అండి ఎలా వేసుకోవాలనేది అన్ని 1 బై 1 వేసేసుకుంటూ వెళ్ళిపోయామంటే లాస్ట్కి మనకు చాలా గ్రాండ్గా ఉంటుంది. ఓకేనా. నేను మగ్గం వర్క్ క్లాసెస్ అని నేను ప్లేలిస్ట్లో పెట్టానండి. ఒకసారి అక్కడ చెక్ చేయండి బేసిక్ నుంచి స్టిచెస్ అనేది ఎలా ఉన్నాయనేది. ఓకేనా. అప్పుడు బేసిక్ నుంచి మీకు వేసుకున్నారంటే మీకు అర్థమవుతుంది ఏ స్టిచ్ ఎలా వేసుకోవాలనేది. బిగినర్కి చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్. మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఇలాంటి స్టిచెస్ అంతా ఎలా వేసుకోవాలనేసి. ఓకేనా. ఇప్పుడు వేసాను కదండి ఇక్కడ మన మధ్యలోగానే ఇప్పుడు జరదోసి అయిపోయింది కాబట్టి సీక్వెన్స్తో ఇలాగే మొత్తం 1 బై 1 మనమంతా ఫిల్ చేసుకుందాము. చాలా గ్రాండ్గా ఉంటుంది ఈ వర్క్ అనేది. చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు బిగినర్స్కి. ఈజీగా ఉంటుందని అనుకుంటున్నాను, యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా ఇలాగనేది మనం మొత్తం ఇలాగే ఫిల్ చేసుకుందాము. బిగినర్స్కి చాలా యూస్ఫుల్ అవుతుందండి ఈ వర్క్ అనేది. ఓకేనా. మీరు ఎక్కడెక్కడ ఇలా బూటీస్ లాగా వేసుకున్నా కానీ చాలా గ్రాండ్గా ఉంటుంది మనకు ఈ వర్క్. షైనింగ్ వచ్చేస్తుంది. చెమ్కీస్ వేసాను కదా చాలా షైనింగ్గా ఉంటుంది. నైట్లో అందుకు లైటింగ్స్ ఆపామంటే చాలా అంటే చాలా గ్రాండ్గా కనపడుతుందని మనకి ఈ వర్క్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్. ఇలాగనే మొత్తం ఫిల్ చేసుకున్నాను. ఇక్కడ మధ్యలో అనేది 6 నెలలతోనే వేసుకున్నామంటే ఇలా స్టిచ్చెస్ అనేది చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి. చూసారు కదండి మొత్తం అయితే ఇలా ఉంది. మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను, నచ్చుతుందని అనుకుంటున్నాను. చూసారు కదా మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుందండి ఈ వర్క్ అనేది. మీకు చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయించండి. మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం కానీ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎంతో కొంత మీకు నచ్చిందని అనుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.